అనగా ఒక రైతు వద్ద చాలా పెంపుడు జంతువులు ఉండేవి. కానీ ఆ రైతుకి బాతులంటే భలే ఇష్టం. కాబట్టి వాటికి విడిగా ఒక పెద్ద గూడు కట్టాడు. ఆ గూడులో ఒక తల్లి బాతు తన గుడ్డుల్ని పొదగడానికి సిద్ధమయ్యింది. ఆ బాతు 12 గుడ్లు పెట్టింది. గుడ్డుల్ని పగలడం చూసిన తల్లి బాతు ఆనందంతో రెక్కలు విదిలిస్తూ కాళ్ళు ఆడిస్తూ నాట్యం చేసింది. గుడ్డులోని పిల్లలు తన చిన్న చిన్న ముక్కులతో గుడ్లు పగలగొట్టుకొని బయటకు వచ్చేశాయి. తల్లి బాతు పెట్టిన 12 గుడ్డుల్లో 11 పిల్లలు వచ్చేశాయి. ఒక గుడ్డు ఉండిపోయింది. తల్లి బాతు తన 11 పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళింది. గూటిలోనే ఉన్న ఇంకో గుడ్డు కూడా పగలడం స్టార్ట్ అయ్యి అందమైన బాతు పిల్ల వచ్చి అటు ఇటు చూసి తన అమ్మను వెతకడానికి బయటకు బయలుదేరింది. బాతు పిల్లకి ముందుగా ఆవు కనబడింది. ఆవుతో ఇలా అన్నది. అప్పుడు ఆవు, నేను మీ అమ్మని కాదమ్మా, మీ అమ్మ నాకంటా చిన్నగా ఉంటుందని ఆవు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బాతు తిరిగి మళ్ళీ ప్రయాణం అయ్యింది. బాతు పిల్లకి మార్గమధ్యంలో ఒక మేక కనబడింది. మేక దగ్గరికి వెళ్ళి, నువ్వు ఆవు కన్నా చిన్నగా ఉన్నావు కదా, నువ్వే మా అమ్మ అని అడిగింది. అప్పుడు మేక, నేను ఆవుకుంటా చిన్నగా ఉండడం నిజమే, కానీ మీ అమ్మని కాదు. మీ అమ్మకి నీకులాగే 2 రెక్కలు 2 కాళ్ళు ఉంటాయని చెప్పింది మేక. అప్పుడు బాతు మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యింది. అప్పుడు బాతుకి పక్కనే చెట్టు మీద కట్టుకున్న ఒక గద్ద గూడు కనబడింది. నువ్వేనా మా అమ్మవి? నాలాగే నీకు 2 కాళ్ళు 2 రెక్కలున్నాయని చెప్పింది. అప్పుడు గద్ద, అవును నిజమే, కానీ మీ అమ్మ నాలాగా గాల్లోనే వెగరలేదు అని సమాధానం ఇచ్చి గ్రద్ద అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ బాతు పిల్ల నిరాశతో ముందుకు సాగుతున్న బాతుకి ఒక కోడి కనబడింది. కోడి దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వేనా మా అమ్మవి అని అడిగితే, కాదమ్మా, మీ అమ్మ క్వాక్ క్వాక్ అంటది, నేను కొక్కో అంటానని చెప్పింది. ఇదంతా గమనించిన పావురం చెట్టు దిగి వచ్చి, మీ అమ్మ కొలను గట్టు దగ్గర ఉంటుంది, నేను తీసుకువెళ్తానురా అని చెప్పి బాతు పిల్లని పావురం కొలను గట్టు దగ్గరికి తీసుకెళ్తాను. తల్లి బాతు తన మిగిలిన పిల్లలతో కొలను గట్టు దగ్గరకు వచ్చి పిల్లలకి తిండి పెడుతూ ఈత నేర్పిస్తూ ఉంది. ఇలా జరుగుతున్న సమయంలో ఆ 12వ బాతు పిల్ల తన తల్లి దగ్గరికి పరిగెట్టుకుంటూ అమ్మా అంటూ బాతు దగ్గరికి వచ్చింది. పిల్లను చూసిన సంతోషంలో తల్లి బాతు గెంతులేసి రెక్కలు విగడించింది. అలానే పిల్ల బాతు కూడా సంతోషంలో డ్యాన్స్ చేసింది. 2 కలిసి నాట్యమాడుతూ బాతు తన పిల్లని అడిగింది, నువ్వు ఎలా వచ్చావు? నీకోసమే కదా నేను ఫుడ్ను తీసుకురావడానికి ఇక్కడికి వచ్చాను, ఒకవేళ పొదిగితే అక్కడే ఉండొచ్చు కదా అని చెప్పింది. అప్పుడు జరిగిందంతా తన తల్లికి వివరిస్తుంది. ఎలా కలిశానో, ఎలా నీ దగ్గరికి చేరుకున్నానో అంతా చెప్పి తన అన్నదమ్ములతో తల్లితో సంతోషంగా హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ ఉండిపోయింది. ఒరే పిల్లలు, మీరు కూడా ఈ బాతు పిల్లలాగా నిరాశ చెందకుండా ప్రయత్నిస్తూ ఉంటే మీ గమ్యాన్ని ఎప్పటికైనా చేరుకుంటారు. అలాగే ఈ చిలకమ్మకి ఒక కామెంట్ చెయ్యండిరా స్టోరీ విని. ఒరే పిల్లలు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ మిమ్మల్ని మరిన్ని వీడియోస్తో మిమ్మల్ని కలుసుకుంటానురా. అనగనగా ఓ అందమైన రాజ్యం. ఆ రాజ్యం పేరు కుంతలి రాజ్యం. ఇది సామంత రాజ్యానికి పక్కన ఉంది. కుంతలి రాజ్యం యొక్క రాజు రాజా విజయవర్మ. తనకొక్కగానొక్క కుమారుడు రాజా విక్రమవర్మ. విజయవర్మ తన కుమారుడితో పక్కనున్న సామంత రాజ్యం మీదకు దండయాత్రకు వెళ్ళి విజయవంతంగా తిరిగి రావాలిరా కుమార అని ఆదేశిస్తాడు. అలానే అంటూ రాజా విక్రమవర్మ తన గుర్రాన్ని తీసుకొని దండయాత్రకు వెళ్తాడు. తనతో పాటు కొంత సైన్యాన్ని కూడా తీసుకువెళ్తాడు. ఈ లోపల ఇద్దరూ కలిసి యుద్ధభూమికి చేరుకుంటారు. యుద్ధభూమిలో ఉండగా పక్కనున్న సామంత రాజ్యపు రాజు కూడా యుద్ధభూమికి చేరుకుంటాడు.
పక్కన ఆ సామంతరాజ్యపు రాజు పేరు రాజా బలిచక్రవర్తి. ఇక ఇద్దరు యుద్ధాన్ని ప్రారంభించాడు. యుద్ధంలో విక్రమవర్మ యొక్క సైన్యాన్ని కోల్పోయాడు. సైన్యం మొత్తం నశించింది. ఏం చేయాలో తెలియక రాజా విక్రమవర్మ అక్కడి నుంచి అడవి గుండా ప్రయాణిస్తూ ఒక గృహలోకి ప్రవేశించాడు. సరే, నేను ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుంటానని రాజా విక్రమవర్మ ఆ గృహలో కొంచెంసేపు విశ్రాంతి తీసుకుంటాడు. అయినా సరే మనసులో చాలా బాధపడుతున్నాడు. యుద్ధం ఓడిపోయాను, నేనెంత తెలివి తక్కువాన్ని, ఇంతకీ పనికిరానా అని బాధపడుతూ విక్రమవరం మనసులో అనుకుంటాడు. ఈ లోపల పైనున్న ఒక సాలిపురుగుని చూస్తాడు. ఆ సాలిపురుగు తన గూటిని చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఒక్కసారి ఎక్కి పడిపోతే వదిలేయవచ్చు కదా, మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలని విజయవర్మ అనుకుంటాడు. 99 ప్రయత్నాల తర్వాత ఆ సాలిపురుగు 100వ ప్రయత్నానికి తన గూటిని చేరుకుంటుంది. ఇది చూసిన విక్రమవర్మ సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని, పట్టు విడవకుండా ప్రయత్నిస్తే కుదురుతుందని లేచి తన యుద్ధ భూమికి బయలుదేరాడు. యుద్ధంలో ఎత్తుకు పై ఎత్తు వేసుకొని తెలివిగా యుద్ధాన్ని గెలిచి విజయవంతంగా తన రాజ్యానికి తిరిగి ప్రయాణం అయ్యాడు. రాజ్యంలో కీర్తి ప్రతిష్టలు పొందుకున్నాడు రాజా విక్రమవర్మ. పిల్లలు, మీరు కూడా ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామని బాధపడకుండా ఎందరో తక్కువ ఉన్నామో ఆలోచించుకొని తిరిగి గట్టిగా చదివి మంచి మార్కులతో పాస్ అయ్యి రాజా విక్రమవర్మ లాగా కీర్తి ప్రతిష్టలు అందుకోవాలి. ఒరే పిల్లలు, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల మన వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. మరొక కథతో మళ్ళీ కలుసుకుంటాను రా.